స్థాయి కలేవి సినిమా చూసాను భయ్య. సరిగా ప్రొనౌన్స్ చేశాను లేదా నాకు తెలియదు కానీ ఈ సినిమా నేను థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు తమిళ్లోనే చూసాను భయ్య. బట్ ఐ వాజ్ వెయిటింగ్ త్వరగా తెలుగులో డబ్ చేస్తే సినిమా రివ్యూ ఇద్దామని. అన్ఫార్చునేట్లీ తెలుగులో డబ్ చేయలేదు. ఫైనలీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ సినిమా తమిళ్లో చూసినప్పుడు నాకు ఒక ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ వచ్చింది. వాట్ అ ఫిల్మ్ అన్న ఫీలింగ్. దిస్ మూవీ ఇస్ ప్రొడ్యూస్డ్ బై శివ కార్తికేయన్, హీరో శివ కార్తికేయన్. మొత్తం విలేజ్ లోనే సెటప్ అయి ఉంటుంది భయ్య. అన్ని రియల్ లొకేషన్స్, ప్రతి యాక్టర్ కుమ్మేశాడు ఈ సినిమాలో. బట్ షో స్టాపర్ ఎవరంటే మన రాధికా శరత్ కుమార్ గారు. పిన్ని షీఈస్ ద మెయిన్ లీడ్ ఇన్ దిస్ ఫిల్మ్. టైటిల్ రోల్ ఆమెది. తాయ్ కలేవి అంటే గాడ్ మదర్, గాడ్ ఫాదర్ లాగా గాడ్ మదర్. రాధికా శరత్ కుమార్ గారు ఊర్లో అందరికి అప్పులు ఇస్తుంటుంది, వడ్డీ వసూలు చేస్తుంటుంది. ఇవ్వకపోతే వాళ్ళని కొడుతుంది కూడా. ఆమెకి అప్రాక్సిమేట్లీ 70 years ఉంటుంది ఏజ్. సో ఈమె త్వరగా పోతే బాగుంటుంది, మనం అప్పు తిరిగాల్సిన అవసరం ఉండదని అందరు కోరుకుంటుంటారు. వన్ ఫైన్ డే అని చెప్పాలా, బ్యాడ్ డే అని చెప్పాలా, షీ గోస్ ఇన్ టు కోమా. ఈమె పోయే స్టేజ్ లో ఉందని ఊరు వాళ్ళందరూ సంతోషపడతారు. అప్పుడు వీళ్ళ ఫ్యామిలీ కూడా వీళ్ళ ఇంటికి వస్తుంది. సో బేసిక్ స్టోరీ ఏంటంటే ఈమె కోమాలో నుంచి బయటకు వస్తుందా రాదా, ఈమెను బతికించడానికి వీళ్ళ కొడుకులు ట్రై చేస్తుంటారు. ఆబ్వియస్లీ ఆస్తి కోసం. ఈమె దగ్గర చాలా ఆస్తి ఉందని వాళ్ళకి తెలుస్తుంది. నిజంగా ఆస్తి ఉందా, కోమాలో నుంచి బయటకు వస్తుందా రాదా అనేది సినిమా. చాలా హిలేరియస్ గా ఉంటుంది భయ్య సినిమా. అండ్ లాస్ట్ కి చాలా ఎమోషనల్ గా విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఉంటుంది. విమెన్ ఇండిపెండెంట్ అవ్వాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అని చెప్పి చెప్తుంది. ఈ సినిమా విలేజ్ లో సెటప్ అయి ఉంటుంది కానీ చాలా ప్రోగ్రెసివ్ మూవీ భయ్య. అది మీరు క్లైమాక్స్ చూస్తేనే అర్థమవుతుంది. బ్యూటిఫుల్ క్లైమాక్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఐ హావ్ సీన్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. ఈ సినిమా చూస్తున్నంత సేపు నేను సినిమా చూస్తున్న ఫీలింగ్ రాలేదు. నా కళ్ళ ముందే సీన్లు జరుగుతున్నట్టు, ఆ స్టోరీ నా కళ్ళ ముందే విట్నెస్ చేస్తున్నట్టు కనిపించింది. అంత బాగా తీశారు ఈ సినిమాని. కమల్ హాసన్ గారి సాంగ్స్ మీద ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది భయ్య, మస్తు నచ్చింది నాకు ఆ కామెడీ ట్రాక్. అండ్ హాస్పిటల్ సీన్స్ ఉంటాయి. అండ్ నలుగురులో వన్ ఆఫ్ ద కొడుకు ఉంటారు కదా రాధికా శరత్ కుమార్ గారిది, ఆయన ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, అది కూడా బాగా నచ్చింది నాకు. రాధికా శరత్ కుమార్ గారు కుమ్మేశారు భయ్య పర్ఫార్మెన్స్. ఆమెకి నేషనల్ అవార్డ్ వచ్చినా మీరు ఆశ్చర్యపోకండి. దిస్ మూవీ ఇస్ అవైలబుల్ ఇన్ తెలుగు అండ్ అదర్ లాంగ్వేజెస్ టు. జియో హాట్స్టార్ లో ఉంది. చాలా మంది ఇప్పటికే చూసేసి ఉంటారు, బట్ చూడకపోతే చూసండి భయ్య. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ సినిమా కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు.